నిన్న నేను ఎక్కడో చేశాను, ఏదో ఒక సంస్థ పేరు. ఆ యూనివర్సిటీలో నేను డిగ్రీ తీసుకున్నాను. నువ్వు ఆ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుంటే డాక్టరేట్ పెడితే మన ఎంబీటీహెచ్ని తీసా. నేనిచ్చిన పదవిని తీసేశాను. ఎందుకంటే నిపుణులు, నైపుణ్యత కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, అలాంటి వారికి ఏరి కోరిది డాక్టరేట్ అనేది ఇస్తూ ఉంటాను. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చాను. కనుక ఇశ్రాయేలీయులను నడిపించటానికి దేవుడు మోషే అహరోనుల్ని ఈజిప్ట్లో ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడో, ఆ ఎంపికలో మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు, వాళ్ళ సోదరీమణి ఉంది. తర్వాత ఈ మధ్యలో నాయకత్వంలో యెహోషువ అనేటటువంటి ఆయన కూడా, ఆయన తర్వాత కాలేబు అన్నటువంటి ఆయన కూడా వీళ్ళందరినీ ఎంపిక చేసుకుంటున్నాడు మోషే గారు ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో. అలాగూ కనాను వరకు యెహోషువ బాధ్యతలు అప్పగించి కనానుకు వచ్చినంత వరకు, కనాను వచ్చేసరికి న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. వీళ్ళంతా న్యాయాధిపతులు. న్యాయాధిపతులైనా వాళ్ళు సమర్థులా కాదా? అతడు వేశ్యకుమారుడా, లేకపోతే ఇంకెవరో ఇతరుల కుమారులా? కాదండి. అబ్రహాము సంతానములోని వారు మాత్రమే, ఇశ్రాయేలీలు కారు. ఎందుకంటే అబ్రహాము సంతానంలో ఇష్మాయేలీలు ఉన్నారు. అలాగే ఇస్సాకు పుట్టక ముందు ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేల్లో వంశావళులు ఉన్నాయి. దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకోలేదు. అబ్రహాము సంతానములోని ఇస్సాకు వారసుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఇస్సాకు వారసుల్లో యాకోబునే ఎంపిక చేసుకున్నాడు. యాకోబు సంతతిలో ఇశ్రాయేలీలు వచ్చారు. ఆ ఇశ్రాయేలీలు కూడా ఎవరిని పెళ్ళాడాలి, ఎవరిని పెళ్ళాడకూడదు, ఇవెప్పుడు పాఠం, నా ముందర పాఠం అంతా మీరు విన్నారు. ఎవరినో పడితే వాళ్ళని చేసేసుకోకూడదు, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అలా ఇశ్రాయేలు కాలంలోని న్యాయాధిపతులు యోప్తాను గుర్తించారు. 11వ అధ్యాయం ప్రారంభవచనం. 11వ అధ్యాయం ప్రారంభవచనం. గిలాదు వాడైన యోప్తాను పరాక్రమము గల బలాఢ్యుడు అని ఉండ చూడండి. 11వ అధ్యాయంలో ఏది పడితే ఎవరు పడితే వాళ్ళని ఎన్నిసుకోవడం కాదు. నా చిన్నతనంలో ఎన్నికలు జరిగేవి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, రెండు పార్టీలు. ఆ ఎన్నికల్లో ఇంత వయసు ఉండాలి అని అరవై ఏళ్ల పైబడిన వారిని గూర్చి ఆలోచించేవారు. అక్కడ ఎన్నుకునేటప్పటికీ 60 ఏళ్ళు పైబడిన వారు నాయకులుగా ఉండాలి. ఇక ప్రెసిడెంట్ హోదా, ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ అది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి 70 ఏళ్ళు పైబడాలి. ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకున్నారు? యుద్ధం చెయ్యాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాలి. యుద్ధం చెయ్యండి అని ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి ప్రెసిడెంటు,
పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాం మనం. మంత్రులందరూ నిర్ణయిస్తే జరగదు. ఈ ఆర్డర్ ఎవరెయ్యాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు వేసేయకూడదు ఆర్డరు. యుద్ధం చేయరు.